హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉప్మా అండి. ఉప్మా అంటే ఇష్టం లేని వారు కూడా ఇలా చేసి పెట్టండి. 2 డేస్కి ఒకసారి ఉప్మా చేస్తావా అని అడిగి మరీ తినేలారు. గొప్ప రుచిగా ఉంటుందండి. లేట్ ఎందుకు, ఉప్మా చేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 కప్పు రవ్వ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి సువాసన కలర్ వచ్చిన తర్వాత పక్కన తీసి చల్లారబెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయల ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నా స్టైల్లో చేసే ఉప్మాని మాత్రం 3-5 ఇయర్స్ పిల్లలకు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే పచ్చిమిరపకాయలను కొంచెం తగ్గించి వేసుకోండి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాల తర్వాత పూర్తిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 1 కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు మిల్క్ కూడా వేసుకోవాలి. ఇలా పాలు పోసి చేసే ఉప్మా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొందరు ఉప్మాని పొడి పొడిగా చేసుకుంటేనే ఇష్టంగా తింటారు కదా, అలాంటి వాళ్ళ కోసము మనము 1 కప్పు రవ్వకు 2.5 కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉప్మాని పొడి పొడిగా చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది, మెత్తగా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి. మీకు ఈ ఉప్మాని ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా స్పూన్తో కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా మంచిగా ఉడికేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు వేసుకునే సాల్ట్ కంటే ఇలా ఉప్మా పూర్తిగా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 చిన్న కప్పు నెయ్యిని కూడా వేసుకుని కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఉప్మా స్టార్ట్ చేసినప్పుడు ఆయిల్కు బదులుగా నెయ్యి వేసి చేస్తుంటారు కదా, అలా కాకుండా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటాం 2 నిమిషాల ముందు ఇలా నెయ్యి వేసుకుని ఉప్మాకు పట్టించండి, చాలా రుచిగా ఉంటుంది. ఇలా పాలు నెయ్యి వేసి చేసిన ఉప్మా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అంతేనండి, వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. మనము ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా చేసిన ఉప్మాని మాత్రం మీ పిల్లలకు పెట్టండి. 1 స్పూన్ కూడా మిగిల్చకుండా మొత్తం పూర్తిగా తినేస్తారండి, అంత రుచిగా ఉంటుంది. పెద్దవాళ్ళ కోసము అయితే 1 కప్పు సాంబార్ లేదా పచ్చడితో ఇవ్వండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చూశారుగా ఫ్రెండ్స్, నా రెసిపీ మీకు నచ్చిందా? మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారా? ఒకవేళ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.